షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక గండికోట హత్య కేసు ఏదైతే ఉందో, వైష్ణవి హత్య కేసు, అందులో కొత్త వాస్తవాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తన సొంత తల్లి అలాగే అన్న వీళ్ళే తనని హత్య చేసినట్టుగా వాస్తవాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ పవన్ సత్య గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం. యాజ్ ఏ సైకాలజిస్ట్గా, యాజ్ ఏ డాక్టర్గా మీరు ఎంతోమందిని ట్రీట్ చేస్తూ ఉంటారు, ఎంతోమందిని కలుస్తూ ఉంటారు. అయితే ఈ గండికోట హత్య కేసు ఏదైతే ఉందో, మొన్నటి వరకు కూడా ప్రేమించిన పీరియడ్ హత్య చేశాడు, లేదంటే ఎవరో హత్య చేశారు అని లెక్చరర్ అని చెప్పేసి రకరకాలుగా అనుమానాలు సాగిన ఈ హత్య కేసులో 17 ఏళ్ల కూతురు ఇంటర్ చదువుతుంది. ఎవరినో ప్రేమిస్తానంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం, తీసుకెళ్ళి దూరంగా ఎక్కడ హాస్టల్లో జాయిన్ చేయడము, లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టి బుద్ధి చెప్పడము, ఇవన్నీ ఆపేసి క్రూరంగా తన్ని చంపేసి ముళ్ళ పొదల్లో పాడేశారంటే ఆ తల్లికి ఆ అన్నకి ఎలాంటి సైకాలజికల్ ఇష్యూస్ ఉన్నాయి? ఎందుకంటే ఏ ప్రాబ్లం కన్నా రకరకాల సొల్యూషన్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఒక హార్ష్ సొల్యూషన్ని, ఒక సమాజం యాక్సెప్ట్ చేయని ఒక సొల్యూషన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటి? వీళ్ళ మెదడులో ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రేమిస్తున్నామని చెప్పే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. చిన్న వయసులోనే ఇలాంటి చేసిన ఎంతోమంది కేస్ స్టడీస్ అని కూడా మనం చూస్తున్నాం. బట్ ఈ కేసులో వీళ్ళు ఇలా చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది? యాక్చువల్గా ఈ కేసులో గమనించుకున్నట్లయితే మెయిన్గా పేరెంట్స్ది బిహేవియర్ కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది దాని గురించి చెప్తాను. మోస్ట్లీ ఏంటి, ఎందుకు చంపడానికి రీజన్స్ కానీ, వాళ్ళు చంపిన విధానం కానీ అవన్నీ తీసుకుంటే, బాడీని ఇట్లా చేయడం కానీ ఇవన్నీ చూసుకుంటే, మోస్ట్ ఆఫ్ ది టైం టాక్సిక్ పర్సనాలిటీ అనే ట్రైట్ ఉంటుంది అనమాట. అది వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు. ఉండడానికి గల రీజన్స్, అసలు ఆ టాక్సిక్ పర్సనాలిటీ ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఎందుకు వచ్చింది అనేది తీసేసుకుంటే, ఫస్ట్ థింగ్ ఆ ఊర్లో మెయిన్ విలేజ్, అది విలేజ్ బ్యాక్గ్రౌండ్. గండి ఏదైతే ఊరు ఉందో విలేజ్లో ఏంటంటే ఇప్పటికీ అటు సైడ్ మా రాయలసీమ సైడ్ కానీ చాలా వాటిలో కులం చిన్న పెద్ద, లేకపోతే ఆస్తి నాకు ఇంత ఉంది, ఇది ఎంత ఉంది, లేకపోతే ఆ ప్రేమ అనే వర్డ్ నచ్చని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే అది మంచా చెడో తెలియదు కానీ ఆ ప్రేమ అనే వర్డ్ కూడా అది సొసైటీ తీసుకోలేదు, యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు కూడా అటు సైడ్ ప్రాంతంలో నేను చెప్పేది. సో ఇట్లాంటి వాటికి చంపేంత కోపమా అంటే అసలుకి కాదనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం నాకు తెలిసిన పేషెంట్లే చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కరెక్ట్గా 1 మంత్ అయింది, ఒక పేషెంట్ వచ్చింది, ముస్లిం పేషెంట్, లేడీ హస్బెండ్ వచ్చారు. ఆయన వచ్చింది ఫర్ నీ పెయిన్ కోసం వచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం హిస్టరీ తీసుకునేటప్పుడు కొన్ని అడిగా అనమాట, ఇంకా వేరేవి ఏమైనా ఉంటే చెప్పండి, లైక్ బీపీ, షుగరు, సెకండరీ మార్బిడిటీస్ మేము తీసుకుంటాం అనమాట, సెకండరీ డయాగ్నోసిస్. అప్పుడు ఆయన నాకు చెప్పింది ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది. ఎప్పటి నుంచి అని అడిగాను. కరెక్ట్గా 12 ఇయర్స్ నుంచి ఉంది. కోల్నోస్కోపీ కానీ మొత్తం అంతా స్కానింగ్ చేయించారు, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదనమాట. స్టిల్ ఆయన 12 ఇయర్స్ నుంచి వాష్రూమ్ 4 డేస్కి ఒక్కసారి వస్తుంది. 4 డేస్కి ఒక వాష్రూమ్ అంటే అర్థం చేసుకోండి. సరే 12 ఇయర్స్ బ్యాక్, ఆయనకి 12 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది. 12 ఇయర్స్ బ్యాక్ ఏమన్నా అయిందా అని అడిగాను. సో ఆయన చెప్పింది ఏంటంటే 12 ఇయర్స్ అప్పుడు బ్యాక్ వాళ్ళ కూతురు లేచిపోయింది ఒకరితో. సో అప్పటి నుంచి 12 ఇయర్స్ నుంచి ఇంటికి రానియట్లేదు. ఆ క్యాస్ట్ ఎవరైతే ఆ ముస్లిం కమ్యూనిటీ ఉందో వాళ్ళు రానియట్లేదు, వాళ్ళ ఇంట్లోకి కానీ ఆ అమ్మాయిని కానీ రానియొద్దు, లేకపోతే దూరం పెంచేసుకున్నారు. ఒక రకంగా మానసికంగా బాధపడుకుంటూ తినే ఒక డిసీజ్ తెచ్చుకున్నాడు అనమాట, ఐబిఎస్ అనమాట. అంటే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఎవరైతే మానసికంగా కానీ లేకపోతే ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నా కూడా రోగాలు వస్తున్నాయి. సో అట్ ద సేమ్ టైం ఈ మదర్ కేసులో కూడా వీళ్ళకి టాక్సిక్ పర్సనాలిటీ రావడానికి వీళ్ళు ముందే, అంటే ఆమెకి ఇప్పుడు 17 ఇయర్స్, అప్పుడు అమ్మాయి ఏజ్ 17 ఇయర్స్ అనుకుందాం. అంటే వాళ్ళు లవ్ చేసుకుంది ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ కూడా ఉంది. అది చూస్తూ ఉన్నారు, లవ్ చూస్తున్నారు. ఈ అమ్మాయిని ఎట్లాగైనా అబ్బాయికి దూరం చేయాలని ఆ అమ్మాయిని హాస్టల్లో, మీరు అన్నట్టు హాస్టల్లో అబ్బాయిని పడేయడం కానీ, దూరంగా చదివి పెట్టడం కానీ, ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ చూసి ఇది ఏంటంటే ఇమ్మీడియట్గా వచ్చిన ఆలోచన అయితే కాదనమాట. ఆల్మోస్ట్ ఇది ప్రీ ప్లాన్డ్. అంటే ఒక ఎలా చేయాలి, ఏం చేయొచ్చు, ఆమె పైన విచిత్రంగా ఊరికే చంపారనమాట అంతా. అంటే కడుపు పంచుకున్న పేగుని అంత ఊరికే చంపారనమాట. ఆమె పైన ఇంకా కోపం తెచ్చుకోవడం, ఏ రకంగా అంటే ఏదో ఉండొచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇంట్లో వర్క్స్ అవ్వచ్చు, ఆమె పైన ఇంకా రోజుకి కోపం పెంచేసుకుంటున్నారు. అది ఎక్స్ట్రీమ్ ఎక్కడి వరకు వచ్చిందంటే చంపేంత వరకు వచ్చిందనమాట. సో అలాంటిది ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఆ చిన్న బాబుకి, అంటే వాళ్ళ కొడుక్కి, ఆ కొడుకు కూడా అంత కోపం ఈవిడే ఎక్కిచ్చేసింది అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం ఈ ఎంగేజ్ వాళ్ళకి అంత ఉండదు అనమాట.
ఈ మదర్స్కి కానీ ఈ లవ్ ఎవరైతే యాక్సెప్ట్ చేయరు అంటే ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇప్పటికి మీరు ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళొచ్చాను. ఆ ట్రిప్లో ఆ ఏరియాలో అరకు సైడ్ కొల్లపుట్టు అని అక్కడ వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు అడవిలో చిన్న అడవిలోనే సరే అమ్మాయిలకి పొరపాటున నువ్వు ఏదైనా లైక్ కన్ను కొట్టినా లేకపోతే ఏదన్నా ఇప్పుడు నువ్వు కన్ను కొట్టి అటు సైడ్ ఆ అమ్మాయి కూడా ఓకే ఫార్మాలిటీగా తీసుకొని వదిలేస్తే ఏం కాదు. ఒకవేళ పొరపాటున ఇట్లా నాకు ఇబ్బందికరంగా ఉందని ఒక ఏజెన్సీ అంటే ఆ ట్రైబల్ విలేజ్ వాళ్ళకి చెప్పింది అనుకో, మొత్తం ఏజెన్సీ మొత్తం అందరూ వచ్చేస్తారు. ఆ గిరిజన ప్రాంతవాసులు నేను అడుగుతున్నప్పుడు మాట్లాడినప్పుడు నాకు అదే చెప్పారు. అమ్మాయి విషయంలో అంత డెలికేట్ ఉంటారు అంటే కిందస్తు వాళ్ళు అంటే సెన్సిటివిటీ కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ దానికంటే సెన్సిబుల్ పీపుల్ అనొచ్చు, పేదరికంలో పెరిగే వాళ్ళు అవ్వచ్చు. నేను సెన్సిబుల్ అంటే అనట్లేదు, పేదరికంలో ఉండేవాళ్ళు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఇట్లా ఉంటారు. మరి వేరే వాటిలో మనం అమాయకత్వం ఇట్లా అనుకుంటాం, కానీ వాళ్ళ సైడ్ ఒక అమ్మాయికి ఇట్లా ఏదైనా జరిగిందంటే మాత్రం వాళ్ళే వచ్చినప్పుడు అంటే గిరిజన వాసులే వచ్చినప్పుడు మనకు ఆర్ఆర్లో చూపిస్తారు చూడండి, ఆ అమ్మాయిని చిన్న పాపని ఎత్తుకుపోతారు ఎట్లయితే వాళ్ళంతా వచ్చేస్తారో ఏజెన్సీ వాళ్ళు ఆ మంద మొత్తం సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఈ అమ్మాయి తల్లికి కానీ ఆ కొడుకు కానీ ఆ టాక్సిక్ పర్సనాలిటీ ట్రైట్ రావడానికి మెయిన్గా సొసైటీ, అట్ ద సేమ్ టైం వాళ్ళ మైండ్ సెట్ అనమాట. అంత టాక్సిక్గా మారడానికి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ బట్టి పక్కాగా ఒక పరువు హత్య కింద చూడొచ్చా? పరువు హత్య అదైతే గ్యారంటీ. పరువు హత్య, క్యాస్ట్ అవ్వచ్చు, ఇన్కమ్ అవ్వచ్చు, వాళ్ళ అటు సైడ్ అబ్బాయి ఎవరు అనేది కూడా చెక్ చేస్తారు. అది గొప్పింటి జమీందార్ బిడ్డ అన్నాడు అనుకో ఏమంటారు, అసలు ఏమంటారు. అట్ ద సేమ్ టైం ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఆ పరువు కింద హత్య కిందనే కన్సిడర్ అవుతుంది ఇది. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. ఎందుకు అంటే నిజంగా వీళ్ళ ఆలోచన వెనకాల ఉన్న కారణం ఏంటి అని మీరు చెప్పినట్లు ఆలోచించినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పొచ్చు. అండ్ చూస్తున్న ఆడియన్స్ కూడా ఈ హత్య కేసు గురించి గత కొన్ని రోజులుగా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ముందు ఒక అమ్మాయిని రేప్ చేశారు అనుకున్నారు, చంపేశారు అనుకున్నారు, కానీ అది ఎవడో బయటవాడు చేశాడు అని తెలిసే లోపే లేదు సొంత వాళ్ళే చేశారు అన్నప్పుడు చాలామంది షాక్ గురయ్యారు. అయితే రాష్ట్రం మొత్తం కూడా సంచలనం సృష్టించిన ఈ హత్య వెనకాల కేవలం పరువు అనే ఒక మెయిన్ కాజే ఆ అమ్మాయికి గతి పట్టించింది అనడంలో కూడా మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి కేసెస్ అనేవి ఇంకా ముందు రాకూడదని కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.